దీని మీద మా నాన్నగారి పేరుందేంటి? నాన్నగారు బాలగారు బాగున్నప్పుడు ఇక్కడే చీటీ కట్టారా? ఈ చీటీ అమౌంట్ కూడా బాలగారు శాంక్షన్ చేసి సంతకం పెట్టారు. నాన్న ఇంకా సగం వాయిదాలు కట్టాల్సి ఉంది. అయినా కూడా 50 లక్షలు శాంక్షన్ చేశారేంటి? ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు కదమ్మా, నిన్ను పై చదువులు చదివిద్దాం అనుకుంటున్నాను. అది సరే నాన్న, దానికి ఇక్కడికి తీసుకురావడానికి సంబంధం ఏంటి? చెప్తాను పదమ్మా. అమ్మా వెళ్దామా? అసలు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? అవును, ఆ రోజు నాన్నగారు ఆయనతో పాటు నన్ను తీసుకొచ్చింది ఈ చిట్ ఫండ్ కంపెనీకే. కానీ నేను బయట కూర్చోవడం వల్ల ఇదంతా నాకు తెలీదు. నాన్నగారు నా పై చదువుల కోసం చీటీ కట్టారు. అప్పుడు అమ్మతో నాతో నాన్న అంటూ ఉండేవారు, నీ పై చదువులకి ఎలాంటి లోటు లేదు, ఒక మంచి మనిషి మనకి సహాయం చేస్తున్నారు అని. ఆ మంచి మనిషి బాలగారే. ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. నాకెందుకు సారీ చెప్తున్నావు? మీకు అనంత్ గారి మీద అనుమానం కలిగేలా చేశాను, అందుకే చెప్తున్నాను మేడం. నా ఊపిరి ఆగే వరకు నా పక్కనుండేది నువ్వే, నా మనసులో ఉండేది కూడా నువ్వే. గాయత్రి, ఏం జరిగింది? ఈ ఇంటికొచ్చిన ఎన్ని రోజులకి ఇప్పుడే నీ మొహంలో సంతోషం చూస్తున్నాను. అమ్మకి అనంత్ గారు బావగారుల మీద ఇంకా కోపం పోలేదు. ఇప్పుడు గుళ్ళో జరిగింది చెప్తే కంగారు పడుతుంది. ఏం లేదమ్మా, మామూలుగానే ఉన్నాను. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలుసులేమ్మా. ఏదైతే ఏంటి, ఈ టైంలో నువ్వు ఆనందంగా ఉంటే నాకదే చాలు. సరే, అక్క ఎక్కడా? చిన్న పని మీద బయటికి వెళ్ళిందిలేమ్మా, వచ్చేస్తుందిలే. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఈ ఫైలు నాన్నగారు బతికున్న రోజుల్లో నా పై చదువుల కోసం చిట్టి వేశారమ్మా. ఇదిగో చూడు. త్రిపురని చదివిస్తానంటున్నారు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పటికే దాని చదువుల కోసం చాలా అప్పులు చేస్తున్నామండి. గంగా, నువ్వేం కంగారు పడకు, ఆ సంగతి అంతా నేను చూసుకుంటాను కదా. అవును త్రిపుర, ఆయన చనిపోకముందు నాతో కూడా పెద్దమ్మాయి చదువు కోసం ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తానని
భరోసాగా మాట్లాడేవారు. ఈ చిట్టి కట్టినందుకేనేమో. అవునమ్మా. ఈ చిట్టి ఎక్కడ కట్టారో తెలుసా అమ్మా? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఈ చిట్టి బాలాగారి చిట్ ఫండ్ కంపెనీలో కట్టారు. ఈ చిట్టి విషయంలో నాన్న సగం వాయిదాలు కట్టగానే నా చదువు కోసమని తెలిసి మిగతా డబ్బులు మొత్తం శాంక్షన్ చేసి నాన్న చిట్టి కట్టే అవసరం లేకుండానే సహాయం చేసిన గొప్ప మనిషి బాలగారు. అమ్మా, బాలగారు మీరనుకునేంత దుర్మార్గులైతే కారమ్మా. ఆయన చాలా మంచివారు. త్రిపుర, ఆ నీచుడి గురించి నువ్వు ఎంత చెప్పినా నా దృష్టిలో దుర్మార్గుడే. అతను మనకెంత సహాయం చేసినా మీ నాన్నని చంపి తీరని నష్టం చేశాడే మనకి. నా పెద్దల్లుడు కూలీకూరైతే నా రెండో అల్లుడు మోసగాడు. వీళ్ళిద్దరూ మీ జీవితాల్లో ఉండడానికి వీల్లేదమ్మా. అది కాదమ్మా, నేను చెప్పేది. నేను వినను. అసలు వాళ్ళ గురించి ప్రస్తావన కూడా తీసుకురావద్దు. కత్తితో పొడిచి ఆ గాయానికి కట్టు కట్టేస్తే అది సాయం అవ్వదు. హప్. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నువ్వు లేరా కూర్చో. అమ్మా, అమ్మా, రా, ఇలా కూర్చో. అక్క నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. అమ్మా, కూర్చో, కూర్చో అమ్మా. అమ్మా కొంచెం సేపు వచ్చుకో. అక్క త్వరగా రా. అమ్మా రా అక్క. అమ్మా, టాబ్లెట్ వేసుకో. అమ్మా, నీళ్ళు తాగు. అమ్మా, నువ్వేమీ ఆలోచించకమ్మా. పద, పడుకుందువు గాని. చూడమ్మా త్రిపుర, వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మహాపాపం. అమ్మా నువ్వు ముందు ఆవేశపడకు. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. పద పడుకుందు గాని. పద. రా అమ్మా.